పెద్దపల్లి జిల్లా గోదావరికరలోని నూరాని మసీదులో ఇఫ్తార్ విందు ప్రోగ్రాంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ శాసనసభ్యులు కోరుకంటి చంద్ర పాల్గొన్నారు. ముస్లింలకు ఎంతో పవిత్రమైన ఈ నెల రంజాన్ అనే నెలలో ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక్కపోద్దు ఉంటారని, అలాగే ఈ నెలలో నిరుపేదలకు సాయం చేస్తూ మహమ్మద్ ప్రవక్త యొక్క సూచనలు అనుసరిస్తూ ప్రతిదినము మనసును సాధనతో ఆరాధనతో అల్లాను సమర్థిస్తామని, అందరికీ రంజాన్ నెల మరియు వచ్చే రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మైనార్టీలకు ఎల్లప్పుడూ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మస్జిద్ పెద్దలు, కమిటీ సభ్యులు, మైనార్టీలు పాల్గొన్నారు. मनोहर भाई और जनाब रामगुंडम कॉन्स्टिट्यूंसी एमएलए जनाब और दिल्ली कॉर्पोरेटर्स और बड़े लीडर्स अब एक सभी हजरात अपने अपने हाथों को उठाकर 2 मिनट दुआ कर लीजिए, उसके बाद फिर आम दुआ करेंगे। اللهم صل على سيدنا ومولانا محمد وبارك وسلم صلاة وسلاما عليك يا رسول الله يا الله يا رحمن يا رحيم دل مالك المستقيم وحق إياك نعبد وإياك نستعين يا الله آج رمضان मुबारक के 25वीं रोजा है तो अपने फर्ज करम से हम सब के रोजों को अपने बारगाह में कबूल फरमा। हे अल्लाह आज की इफ्तार पार्टी में जो हजरात इफ्तार लेकर हाजिर है या अब्दुल नईम साहब के फर्ज ने अपने बाप के नाम से जो इफ्तार पार्टी का इंतजाम किया है अल्लाह हमारे हाजी साहब के तमाम गुनाहों को माफ फरमा। हे अल्लाह उनको नूर अता फरमा। हे अल्लाह उनको उनके कब्र को बुकाए नूर अता फरमा। जन्नत के बागों में हाथ में जगह नसीब अता फरमा। उनकी जिंदगी में आसानी अता फरमा। उनके बच्चों को सब्र जमील अता फरमा। हे अल्लाह तू फजल फरमा करम फरमा। और भी जितने भी लोग दामे लेकर मस्जिद में हाजिर हैं हर एक की इफ्तारी को अपने बारगाह में कबूल फरमा। हर एक की दुआओं को अपने बारगाह में कबूल फरमा। तमाम लोग गुनहगार हैं, गुनाहों को ना दे बल्कि सल्लल्लाहु तआला अलैहि वसल्लम की रहमतों का उम्मीद है। अल्लाह आज आमे दिल में जितने भी लोग मस्जिद में बैठे हैं हर एक की बुग़्ज़ कीना हसद से दूर अता फरमा। हे अल्लाह हमारे अंदर किसी किस्म की परेशानियां है तो अपने बात को से परेशानियों को दूर अता फरमा। हे अल्लाह अगर कोई कर्जदार है तो कर्ज से दोषी अता फरमा। हे अल्लाह जितने भी लोग कारोबार में लगे रहते हैं हर एक के कारोबार में उम्र में दराज़ी अता फरमा। हे अल्लाह जो जिस तमन्ना के लिए दुआ करते हैं उसी तरीके से उनकी तमन्ना को पूरा अता फरमा। हर एक के दिल की ख्वाहिशों को पूरा अता फरमा। हे अल्लाह हम तमाम लोगों को दीन पर मर मिटने की तौफीक अता फरमा। हिंदुस्तान में जितने भी परेशानी है परेशानी को दूर अता फरमा। اللهم لك صمت وبك آمنت وعليك توكلت وعلى رزقك أقدرت।
గౌరవనీయులు మాజీ సంక్షేమ శాఖ మంత్రివర్యుల నేతృత్వంలో సంక్షేమ శాఖ మంత్రివర్యులుగా సేవలు అందించినటువంటి మన కొప్పుల ఈశ్వరరావు గారు ఈరోజు ముస్లిం సంక్షేమం కోసం ఆనాడు రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్క పేద ముస్లింలకు తోఫాలు ప్రకటించినటువంటి సందర్భం కూడా మన ప్రాంతీయ అభిమానం ఇక్కడే ఒక కార్మికులుగా సేవలు అందించి ఇక్కడ అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే సేవ చేసినటువంటి గొప్ప మనసున్నటువంటి గొప్ప ఈరోజు సందర్భంగా మేము పండుగ సందర్భంగా మీ కమిటీ సభ్యులందరూ కూడా చెప్పేటువంటి అన్ని విషయాలను పాటిస్తూ నేను చేస్తున్న విధంగా పూర్తికాలని నేను మీ కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయన ఆరోగ్యంతో అల్లా దేవులతో ఉండాలని రాబోయే కాలంలో మళ్ళీ ఉపనీశ్వరమైన మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా భావించి మరి రోజా నిర్వహించడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ సందర్భంలో తోటి మతస్థులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, అందరూ కూడా గౌరవించి ఈ రంజాన్ సందర్భంలో ఈ ఇఫ్తార్ పార్టీలు ఒప్పుకోవడం అనేటువంటి ఆనవాయితీ ఈరోజు మనం గోదావరిలో ఉన్నటువంటి గాంధీనగర్ జరుగుతుందా ఈ సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గతంలో మరి ఈ రాష్ట్రంలో అనేక అల్లకల్లోలమైనటువంటి పరిస్థితుల నుండి ఒక సెక్యులర్ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాల పాటు నిర్వహించి అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని మత విశ్వాసాలను మరి గౌరవించి అందరూ కూడా సమానంగా ఆర్థికంగా సగౌరవంగా బతకాలనేటువంటి ఉద్దేశంతో పాలించినటువంటి ప్రభుత్వాన్ని మనం గత 10 సంవత్సరాల కోసం ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ సోదరులకు కావచ్చు, క్రిస్టియన్ మైనారిటీ సోదరులకు కావచ్చు, అదేవిధంగా హిందువులకు కావచ్చు, ఇతర మతస్థులకు కావచ్చు, వాళ్ళ అన్ని రకాల ఆర్థిక ఎదుగుదల కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం మీ అందరికీ కూడా తెలుసు. మరి 204 రెసిడెన్షియల్ స్కూళ్లను ఒకేసారి ప్రారంభించి పేద ముస్లిం సోదరులైనటువంటి వాళ్ళ పిల్లలకు మంచి చదువులు చేయాలని అదేవిధంగా ముస్లిం సోదరులకు సంబంధించిన ఈద్గాలే కావచ్చు, లేదంటే కబ్రస్థాన్ రామోహన్ కావచ్చు, కబ్రస్థాన్ల నిర్మాణం కావచ్చు, నదీలు తెలంగాణ నిర్మాణం కావచ్చు, స్థాయిలో ప్రభుత్వం అభివృద్ధి కోసం చాలా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించి మరి పండగని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించిన ముస్లిం మైనారిటీ సోదరులకు మరి బట్టల కావచ్చు, అదేవిధంగా ఈ పండుగ జరుపుకోవడానికి ఆర్థికంగా నిర్వహించడం జరిగింది. మరి రేపు రానున్నటువంటి మా ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇదివరకు ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అయితే అమలు జరిగినాయో మళ్ళీ తిరిగి వాటిని మంచి ప్రభుత్వం, సెక్యులర్ ప్రభుత్వం మరి మా పార్టీని మేము తప్పకుండా ఆశీర్వదించాలని కోరుకోవడానికి పార్టీలో అది కలుసుకోవడం ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు చేస్తూ ఈ సమయాన్ని ఇచ్చినటువంటి మా మసీద్ ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు
తెలియదు.